11 మార్చి 2024 బుధవారం. ఈరోజు అశ్విని నక్షత్రము. ఈ రోజు ఎవరైతే శిశువులు జన్మిస్తారో వాళ్ళు అశ్విని నక్షత్రంలో పుడతారో వాళ్ళ యొక్క జీవితము కేతు మహర్దశతో ప్రారంభమవుతుంది. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి మొదటి పాదంలో పుట్టిన పుత్రికాపుత్రులకు వారి తండ్రికి దోషము, ఆడపిల్ల అయితే తల్లికి దోషం అవుతుంది. ఇది 3 మాసంలో ఉంటుంది. ఈ దోషమునకు నక్షత్ర జపము, నవగ్రహ దానములు, మహాన్యాస రుద్రాభిషేకాలు, హోమాలు జరిపించాల్సి ఉంటుంది. మిగిలిన 2, 3, 4 పాదముల వారికి సామాన్య దోషం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఆచరణలో తండ్రి పుత్రుని యొక్క పుత్రి కానీ ముఖాన్ని మొట్టమొదటిసారి చూడాల్సి ఉంది. ఈ నక్షత్రంలో పుట్టిన పురుషుడు మంచి ధనవంతుడు, సౌందర్యవంతుడు, శౌర్యవంతుడు, సమర్థుడు, గొప్ప శరీరం గలవాడు, మంచి వైద్యుడు కూడా అవుతాడు. అలాగే స్త్రీ పుట్టినచో మంచి వ్యవహారకర్త, నేర్పుగలది, బలవంతురాలు, అహంకారి అవుతుంది. ముఖ్యంగా డాక్టర్లు, సర్జన్లు, ఆయుర్వేదిక్ డాక్టర్లు, హోమియో డాక్టర్లు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు అవుతారు.